వీలుగా ముందుగానే ఈ జాతీయంగా కూడా తామే చేసుకోవటం ఇట్లాంటివి కొన్ని చేయాలి ఖచ్చితంగా. అవి వీళ్ళు చేయలేదు. 14 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ కొంటే మేము కనీసం ఈ 10 ఏళ్ళు అయిపోతున్నా కానీ వాళ్ళు దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోలేదు. అంటే ఏ రకంగా ఈవెన్ రద్దు అయ్యే అవకాశం కూడా వచ్చిందంట రిజిస్ట్రేషన్. చివరిలో వెళ్ళి ఏదో కాపాడుకున్నారు. అంటే దానికి సంబంధించిన అకౌంట్స్, దానికి సంబంధించిన ఇది నడుస్తూ ఉంది, ఇట్స్ సజీవమైనది అని చెప్పడానికి కొన్ని పంపించాలి ఎన్నికల సంఘానికి. ఆ విషయంలో వీళ్ళు కొంచెం అలసత్వం వహించారు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. సార్ కేఏ పాల్ గారు కూడా ఇందాక కలిశారు. గుర్తింపు లేని పార్టీలు అంటున్నారు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జనసేన కాదు, కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి. సో ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరు, నా దగ్గర నీకు మంచి ఛాన్స్ ఉంది, రంగాన్ని చంపిన పార్టీలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ ఆయన ఒక వాయిస్ని రైజ్ చేశారు. ఎలా చూడాలి? ఎలా ఉంది? పాలు ఎలా మాట్లాడతాడో అలాగే చూడాలి. అది పాలన అంటే అట్లాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను చెప్తేనే ముఖ్యమంత్రిని చేశారని చెప్పిన పెద్ద మనిషికి మనమే చెప్తాము. ఎవరెవరినో వచ్చి నా దగ్గర చేరండి, నా దగ్గర చేరండి, వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈయన కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈయనకు మన మీడియాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా కొంచెం ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల వినోదార్థం వాళ్ళు వాటిని ఇస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. లేకపోతే అసలు రంగహత్యకి ఈయనకి ఏంటి సంబంధము? లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ వర్గం వాళ్ళు అన్నారంటే అదొక తీరు. అంటే ఈయన ఏదో విధంగా ఏది చెప్తే మీడియాలో కాస్త అట్రాక్షన్ వస్తుందో, కాస్త నవ్వు వస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకొని ఆయన చెప్తూ ఉంటాడు. పాల్ తన పాత్ర సరిగ్గా నిర్వహిస్తే ఆయనకు కూడా ఒక చిన్న సెగ్మెంటు, చిన్న ఇది ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. ఇది ఎక్కువ తీసుకున్నాడు. ఆయన మీడియా రోల్ ఎక్కువ ఉంది ఆయనది పొలిటికల్ రోల్ కంటే. సో ఒక కమెడియన్లా తీసిపడేసి స్టేజ్ తీసుకొచ్చారు ఆయన్ని. కమెడియన్లు అంటే పాపం వాళ్ళు కామెడీ చేయడం వాళ్ళ వృత్తి. ఈయన వృత్తి ఏ విధంగా చూసినా ఒకటేమో మతపరమైంది, ఇంకోటి రాజకీయపరమైంది. కానీ ఈ రెండు వదిలేసి ఇది ఎందుకు చేస్తున్నాడు? మరి ఆయనకు ఏమి వ్యూహాలు ఉద్దేశాలు లేవనుకోకండి. ప్రతి వాళ్ళకు ఉంటే ఆయన ఒక వ్యూహంతో ఇది చేస్తున్నాడు. ఆయన సర్వైవల్ ఒకటి, రెండవది సెంటర్ ఆఫ్ దీంట్లో ఉండడం కూడా ఆయనకు చాలా అవసరంగా ఉంది. ఇంకా అనేక అంశాలు ఏమేమి వస్తాయో మరి. కాకపోతే ఎవరు ఆయన ఇంకా టార్గెట్ చేయట్లేదు కాబట్టి అది నడుస్తుంది అంతే. ఎందుకు సార్ అలా వదిలేశారు? వాళ్ళని ఎవరు టార్గెట్ చేయలేదు ఎందుకు? దీనివల్ల ఏ ఉపయోగం లేదనా? ఉంటే ఉపయోగం అని. ఎప్పుడు ఎవరికి ఉపయోగమో తెలియదు, ఎలా ఉపయోగమో తెలియదు. కాబట్టి అందరికీ ఉపయోగం కాబట్టి ఆయన అలా వదిలేశారు. కాబట్టి ఒకరు కావాలి, కొంతమంది సమాజానికి అనేక మంది కావాలి. హీరోలు కావాలి, విలన్లు కావాలి, శకునులు కావాలి, భీష్ములు కావాలి, పాడేవాడు కావాలి, మాట్లాడేవాడు కావాలి. కాబట్టి పాల్ కూడా కావాలి. ది సొసైటీ నీడ్స్ ఎ క్యారెక్టర్ లైక్ పాల్. Paul needs everyone. So he invites J.D. Lakshmanayana, he invites Pawan Kalyan, he advises Revanth Reddy. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ది షో గోస్ ఆన్ అనమాట. అంటే గెలుపులు, ఓటములు, ఓట్లు, వాస్తవాలు, అసత్యం ఏమీ నిమిత్తం లేని ఒక శుద్ధ పాల్ వ్యవహారంగా అది నడుస్తుంటుంది అంతే. సార్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం. సో వై ఏపీ నీడ్స్ పాల్ అని ఇప్పటివరకు మీరు అడిగింది. ఏపీ తెలంగాణ, వై ఏపీ తెలంగాణ నీడ్స్ కేఏ పాల్ అంటే కేటీఆర్ ఎవరినైనా అనాలంటే ఏమంటాడు? కేఏ పాల్ కూడా పోటీ చేయొచ్చు అంటాడు. ఇంకొక ఆయన ఉంది అనుకో, పాల్ అని ఆయన ఒక పర్యాయ పదంలాగా మారి ఇప్పుడు తెలుగునాట ఆయన అలా వర్ధిల్లుతూ ఉన్నాడు. సో వై ఏపీ నీడ్స్ జగన్ అనే ఈ స్లోగన్ తోటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వాళ్ళే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన అంత ఈరోజు అన్నారు మళ్ళీ. అవును, ఇప్పుడు డెమోక్రసీలో ప్రజలు ఓట్లేస్తారు. ఓట్లేసిన పార్టీ నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ నాయకుడే పార్టీ అన్నది ఇందిరా ఇండియా అన్నప్పటి నుంచి, లేకపోతే మోడీ, ఇప్పుడు బీజేపీ దగ్గర నుంచి జగన్ వరకు, లేకపోతే కేసీఆర్ వరకు ఇవన్నీ నడుస్తున్న మాట నిజమే. దీన్ని అధికార కార్యక్రమంగా చేయటం అక్కడ చిన్న తేడా ఉంది. కోర్టు కూడా ఒక ప్రశ్న చేసింది. అదే సమయంలో ఏమన్నారంటే వాళ్ళు, సరే మేము కూడా ప్రచారం చేయడానికి ఏదో ఒకటి ఎక్కడున్నారో వాళ్ళ పేరుతోనే కదా ప్రచారం జరుగుతుంది, కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడం తప్పు కాదు. ఓకే, కోర్టు ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను నేను. ఒక ఇండివిజువల్ పేరు వాడొచ్చా లేదా అనేది మేము విచారిస్తాము. బట్ మామూలుగా ఎవరైనా ఏం చెప్తాము? ప్రభుత్వం ఒక పేరుతో ఉండదు కాబట్టి మీరు చేయకూడదు అని మనం చెప్తాము. సో అదే ఆ మాట వాళ్ళు అనడం లేదు, వాళ్ళు ఇంతవరకే చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం పేరుతో నడుస్తున్నాయి కాబట్టి, ఈ జగన్ గవర్నమెంట్ కాబట్టి, అంటే గవర్నమెంట్ హెడ్ జగన్ కాబట్టి అన్నట్టుగా వాళ్ళ వాదన.
ఇది మీరు అధికార కార్యక్రమం అనధికారిక ఇప్పుడు అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో వికసిత భారత్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. నరేంద్ర మోదీ నిన్ననే మాట్లాడారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరీలు అందరూ దాంట్లో పాల్గొనాలన్నారు. దేశంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, ప్రణాళికలు ఇవన్నీ దీని ద్వారా